హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కొత్త సంవత్సరాన్ని ఇండియన్ రైల్వే కొత్త రైళ్లతోటి స్వాగతం అనేది పలుకుతుంది. ఈ కొత్త రైల్లో ఉండే ప్రత్యేకతలు, అలాగే ఈ రైళ్లు అనేవి ఎలా పనిచేస్తాయి, ఎక్కడి నుండి ఎక్కడికి మొదటిసారిగా పనిచేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనడానికి కారణం వచ్చేసి ఇవి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కానీ సాధారణ అని అనడానికి ఈ రైళ్లలో టికెట్ యొక్క కాస్ట్ అనేది సాధారణ రైళ్లతోటి పోల్చుకుంటే సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. అలాగే ఈ రైళ్లకి మరొక పేరు కూడా ఉంది, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని. ఇంకా మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి చూసుకుంటే వీటిలో టికెట్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణం అనేది అంత ఈజీ కాదని చెప్పుకోవచ్చు. అందుకే మధ్యతరగతి కుటుంబాలకి కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలని ఇండియన్ రైల్వే వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలుని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైళ్లని నవంబర్ నెలలో 130 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. ఇంకా మనం ఈ ట్రైన్ లో ఉండే ప్రత్యేకతలు ఏంటి అంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఎలాగైతే ప్రతి ఒక్క కోచ్ కి ఇక్కడ సీసీ కెమెరాస్ అనేవి ఎలాగా ఉంటాయో, ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా ప్రతి ఒక్క కోచ్ లో సీసీ కెమెరాస్ అనేవి ఉంటాయి. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఎలాగైతే ఎండ్ టు ఎండ్ కలిసే ఉంటుందో, ఈ ట్రైన్ కూడా ఎండ్ టు ఎండ్ కలిసే ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి మధ్యలో ప్రయాణికులు తిరగవచ్చు. ఈ రైళ్లలో మనకి నాన్ ఏసీ కోచెస్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ కి మొత్తం LHP టెక్నాలజీ తోటి 22 కోచెస్ ని అరేంజ్ చేస్తారు. ఇందులో కొన్ని స్లీపర్ కోచెస్, అలాగే మరికొన్ని జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. ఎటువంటి ఏసీ కోచెస్ అనేవి ఉండవు. ముందు రోజులలో వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల కూడా, అంటే ఇప్పుడు ఒక 2 తయారయ్యాయి కదా, మిగతా రైళ్లకి కూడా ఇక్కడ ఏసీ కోచెస్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న రైళ్లకి మాత్రం విండోస్ అనేవి ఓపెన్ చేసి ఉంటాయి. ఈ రైళ్లు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లని పుష్ పుల్ టెక్నాలజీ తోటి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రైలుకి 2 లోకోమోటివ్స్ అనేవి ఉంటాయి. ఎప్పటికీ కూడా ఇవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అంటే విడ తీసుకోవచ్చు, కానీ ట్రైన్ నడిచే టైంలో ఈ 2 ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. ఒక లోక అనేది పుల్ చేస్తే ఇంకొక లోక అనేది పుష్ చేస్తుంది. అందుకే ఈ ట్రైన్ ని పుష్ పుల్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ కి సపరేట్ గా గార్డ్ కోచ్ అనేది ఉండదు. వెనకాల ఉండే లోకోమోటివ్ లోనే గార్డ్ ఉండవలసి ఉంటుంది. సేమ్ ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా. ఈ రైలులో ఒకేసారి 1800 మంది ప్రయాణించవచ్చు. ఈ రైలు మిగతా ట్రైన్స్ తోటి పోల్చుకుంటే సపరేట్ కలర్ లో ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ రైళ్లు కేవలం 9 సెకండ్లోనే 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఇలాంటి ప్రత్యేకతలతోటి ఈ ట్రైన్ మనకి ఈ నెల 30 తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు ఏ రూట్ లో అందుబాటులోకి వస్తాయంటే, మొదటిసారి ఢిల్లీ నుండి దర్భంగా ఈ ట్రైన్ బీహార్ రూట్ లో ప్రయాణం అనేది చేస్తుంది. రెండవది బెంగాలీలోని మల్దా నుండి బెంగళూరుకి ఈ ట్రైన్ ప్రయాణం అనేది చేస్తుంది. ఇలా 2 రూట్లలో ఈ కొత్త వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ప్రత్యేకతలు అనేవి ఎలా ఉన్నాయి, ఇంకా ఏదైనా మార్పు చేస్తే బాగుంటుందా, ఈ రైలుని మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభిస్తే బాగుంటుంది, ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.